హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకందర్పల్లి. మనం ఈరోజు హైదరాబాద్ బిర్యానీ చేయబోతున్నాము రెస్టారెంట్ స్టైల్లో. సో వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. కావాల్సిన పదార్థాలు అన్నీ చూపిస్తాను. ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక 500 grams చికెన్ తీసుకున్నాను. దాంతోపాటు ఒక స్పూన్ షాజీరా, 1 cup పుదీనా అండ్ 1 cup కొత్తిమీర, 2 spoons గీ వేసేసుకున్నాం దీంట్లో. అండ్ దాంతోపాటు 200 grams పెరుగు కూడా వేసేసుకొని ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి ఈ అన్ని పీసెస్కి పట్టుకునేలాగా. అండ్ దాంతోపాటు 2 spoons కారం అండ్ ఒక 1 spoon ధనియాల పొడి అండ్ 1 spoon జీరా పౌడర్ అండ్ 1 spoon గరం మసాలా, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొన్ని వేపిన ఆనియన్స్ వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్. దాంతోపాటు 4 ఇలాచీ అండ్ 1 inch దాల్చిన చెక్క వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాము, సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఉన్నాము. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2.5 లీటర్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ షాజీరా, 4 ఇలాచీలు, 4 లవంగాలు అండ్ 1 inch 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ను ఆ వాటర్లో వేసుకోవాలి. సో 80% ఇట్లా రైస్ కుక్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్లో లేయర్గా వేసుకోవాలి ఇలా. సో ప్రెస్ చేయొద్దు. అండ్ లేయర్గా వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ మిగతా రైస్ కూడా వేస్తున్నాను ఇక్కడ నేను. సో మిగతా రైస్ వేసి మళ్ళీ ఆనియన్స్ వేస్తున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ దాంతోపాటుగా కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ మళ్ళీ గీ కూడా వేసేసాను. అండ్ కలర్ వాటర్ వేస్తున్నాను. రైస్ దమ్ పెట్టేసాను. అలా మావాడితో కొద్దిసేపు ఆడుకుంటున్నాను ఇలా. సో 8 minutes హై ఫ్లేమ్లో అండ్ ఒక 8 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా దించేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రైస్ ఇలా అయింది. చాలా బాగా అయింది రైస్. అండ్ పీసెస్ కూడా చాలా జ్యూసీగా ఉన్నాయి, మీకు ఇలా చూడొచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా బిర్యానీ ట్రై చేసి కమెంట్లో పెట్టండి టేస్ట్ ఎలా ఉందో. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.